లక్ష డబ్బులు 1000 గొంతుల యొక్క సన్నాహక సమావేశం అనుకుంటున్నారు మీరు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఇది విజయోత్సవ సభ అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ సామాన్య కార్యకర్తలైనా లేదా నాయకులైనా నిరుద్యోగులైనా ఉద్యోగులైనా ప్రతి ఒక్కరూ సంకన డప్పేసుకొని హైదరాబాద్ నగరానికి తరలి రావాలని కోరడం కోసం జరుగుతున్న ఈ పాల్వంచలో జరుగుతున్న కొత్తగూడెం జిల్లా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల సదస్సుకు అధ్యక్ష వహించిన తమ్ముడు రామ్మూర్తి గారికి, ఈ వేదిక మీద అందరి తరఫున సీనియర్ నాయకుడు సోమన్న, ఈ వేదిక మీద ఉండబడి నా సోదరులు అణగారిన వర్గాల నాయకత్వానికి, ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణను మద్దతిస్తూ మేనిఫెస్టో పెట్టుకుంటూ వచ్చేసింది. అంటే సూత్రరీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలమని చెప్పడానికి పంజాబ్ సాక్ష్యం, సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమని చెప్పడానికి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో సాక్ష్యం. మరొక వైపు ఇప్పటి జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే గారు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో చేవెళ్ల సభలో పాల్గొని ఆ డిక్లరేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ అంశం మొదటి అంశంగానే ఉన్నది. అంటే సూత్రరీత్యా చూస్తే కాంగ్రెస్ అనుకూలంగానే కనిపిస్తున్నది, సూత్రరీత్యా చూస్తే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా కనిపిస్తున్నది. కానీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ జరగలేదు, ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయంలో మాలల మాటిని జాప్యం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, 30 ఏళ్ళ మన పోరాటం, 30 ఏళ్ళ మన ఆరాటం, 94 మొదలుకొని 2024 30 ఏళ్ళు, ఇవాళ 2025కి వచ్చినామంటే 31 సంవత్సరాలకు వచ్చారు. భారతదేశంలో ఏ ఉద్యమం ఒక అంశం మీద మొదలుపెట్టిన ఉద్యమం సుదీర్ఘంగా 3 దశాబ్దాల పాటు నిలబడ్డ చరిత్ర ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే. ఈ కొత్తగూడెంకు, ఈ పాల్వంచకు నేను 95లో వచ్చినప్పుడు ఇదే స్పందన ఉంటుంది, నేను 99లో వచ్చిన ఇదే స్పందన ఉంటుంది, నేను 2004లో వచ్చిన ఇదే స్పందన ఉంటుంది, 2014లో వచ్చిన ఇదే స్పందన ఉంటుంది, 2024లో వచ్చినప్పుడు ఇదే స్పందన ఉన్నది, 2025లో ఇదే స్పందన ఉన్నది. మాదిగ జాతి ఉద్యమం ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండానే నడుస్తూ ఉన్నది జాతి ఆకాంక్షలను సాధించుకోవడం కోసం. ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, నేను ఒక మాట అంటున్నా, ఈ రాష్ట్రంలో దళితులు 59 కులాలుగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు 59 కులాలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణను కోరుకునే కులాలు ఎన్ని, ఎస్సీ వర్గీకరణను వద్దనే కులాలు ఎన్ని అన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోరుకునే కులాలు మాదిగలతో పాటు మొత్తం 58 కులాలు కోరుతున్నాయి.
ఒక్క మాల వర్గమే వర్గీకరణ వద్దంటుంది. ఒక మాల వర్గమే వర్గీకరణ వద్దంటుంది. అందులో స్వార్థపరులు వర్గీకరణ వద్దంటారు. అంటే దళితుల్లో 99% వర్గీకరణ కోరుకుంటున్నాను రుజువు. ఒక వర్గం వర్గీకరణ వ్యతిరేకిస్తున్నది, సాక్ష్యం కనిపిస్తున్నది. వాళ్ళు ఎందుకు వద్దంటుండ్రు, మనం ఎందుకు కోరుకుంటున్నాం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు వాళ్ళ వాళ్ళ జనాభా దామస్ ప్రకారం పంచుకొని బాగుపడదామని మనం అంటున్నాం. 59 కులాలకు రావాల్సిన హక్కులన్నీ మేమే తింటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే అందరికి రావాల్సిన అవకాశాలు మాలలే తినాలని వాళ్ళ వాదన, ఎవరికి రావాల్సిన అవకాశాలు వాళ్ళకి దక్కాలని చెప్పి మన వాదన. ముందుకొచ్చాడు కానీ కానివ్వలేదు. కానీ రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ జరగాలని కోరుకొని లేఖ రాశాడు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాశాడు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. ఆనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులు నితీష్ గడ్కరీ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. ఆనాడు ఈ దేశంలో కురువృద్ధుడైన రాజకీయ నాయకుడు శరద్ పవార్ కేంద్ర మంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాశారు. సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బర్ధన్ గారు, స్వర్గీయ బర్ధన్ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రకాష్ కారత్ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాశారు. ఆనాడు శివసేన మురళీ మనోహర్ జోషి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాశారు. మనం అందరూ తెలుసు జార్ఖండ్ నేత, జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన నేత శిబు సోరెన్ ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. ఆనాడు అకాల్ దళ్ పార్టీ, సిక్కుల పార్టీ ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా అండగా నిలబడ్డ అజిత్ సింగ్ ఆర్ఎల్డి నేత అజిత్ సింగ్ ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. ఎంఐఎం అధినేత అసౌద్దీన్ ఓవైసీ ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. ఆనాడు ప్రజారాజ్యం పెట్టే చిరంజీవి ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. అదే సమయంలో శరద్ యాదవ్ మన బలహీన వర్గాల నేత ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాశారు. దేవగౌడ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. ఇన్ని పార్టీలు మనకు అనుకూలంగా ఉన్నా ఎస్సీ వర్గీకరణ జరగదు అని అడ్డపడుతున్నారు. వాళ్ళు ఎంత శక్తి ఉందో ఆలోచించారు. ఇన్ని పార్టీలు మనకు అనుకూలం. మాలేతర దళిత కులాలు వర్గీకరణ కోరుతున్నాయి, దళితేతర సమాజం అంతా వర్గీకరణ కోరుతున్నది, రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణ జరగాలంటున్నాయి. కమిషన్ నేను పుట్టక ముందు వేసిన కమిషన్ నుంచి ఈ ఉద్యమాల ద్వారా వచ్చిన కమిషన్లన్నీ వర్గీకరణ కోరుతున్నాయి. నేను పుట్టక ముందు కమిషన్ వచ్చింది, నా చేతులు ఉన్న రిపోర్ట్ లోకూరు కమిటీ 1965 జూన్ 1న రిపోర్ట్ వచ్చింది. నేను 65 జూలై 7న పుట్టాను. అంటే నేను పుట్టక ముందే రిపోర్ట్ వచ్చింది. ఈ కమిటీ వేసింది ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి పెద్దలు. 50లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక 15 ఏళ్లకే రిజర్వేషన్ ఫలాలు అందరికి అందుతున్నాయా లేదని తెలుసుకోవడానికి వేసిన కమిషన్ రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ తెలిసింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 కులాలుంటే రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మాలలే పొందుతున్నారు, వీళ్ళని ఎస్సీ నుంచి తొలగించాలని చెప్పి ఈ రిపోర్ట్ ఇచ్చేసింది. నేను పుట్టక ముందు ఇచ్చిన రిపోర్ట్. అంటే దళితుల్లో ఏ వర్గం అభివృద్ధి చెందిందో నేను పుట్టక ముందే రిపోర్ట్ ఇచ్చేసింది. కానీ పరిష్కారం జరగలేదు. వాళ్ళని తొలగించలేరు, వీళ్ళకి పంచలేదు. 30 ఏళ్ళు అట్లా గడిచిపోయింది. ఆ తర్వాత ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు కమిషన్ వేసిందని చెప్పాను కదా, ఆ కమిషనే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్. ఈ కమిషన్ వర్గీకరణ చేయమన్నది. ఎందుకు చేయమన్నది? ఆనాడు ఏ అన్యాయం జరిగిందో లోకూరు కమిటీ నాటికి అదే అన్యాయం మాదిగలకు ఇతర కులాలకు ఇప్పటికీ జరుగుతుందని చెప్పేసింది. బీసీలో వర్గీకరణ ఉన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే అందరికీ మేలు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అనుకూలమే. ఆయన
ఆయన కూడా మన అండదండలు ఉన్నాయని ఆయనే చెప్పుకున్నాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక అందరికంటే ముందు ఆయనే అమలు చేస్తామన్నాడు. కానీ ఇప్పుడు ఆ అమలు జరుగుతలేదు. ఆయన అన్నదేంటిది అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాము అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిషన్లన్నీ వర్గీకరణ జరగాలంటున్నాయి, మేము ఒప్పుకోమంటారు. సుప్రీంకోర్టు వర్గీకరణ జరగాలని చెప్తున్నది, మేము ఒప్పుకోమంటారు. ప్రధానమంత్రులు వర్గీకరణ జరగాలంటారు, మేము ఒప్పుకోమంటారు. రాష్ట్రపతులు వర్గీకరణ జరగాలంటారు, మేము ఒప్పుకోమంటాం. మాలల్లో వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు అందుకని మనువాదులుగా మారిండని నేను అనాల్సిన పరిస్థితి వచ్చేసింది. మాలలందరినీ నేను ఆ మాట అనలేదు, కానీ వర్గీకరణ అడ్డు తగ్గుతామంటే వాళ్ళని ఏమనాలి? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు, 1 దశాబ్దమా, 3 దశాబ్దాల పాటు రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది, చేతులు పట్టుకునే కాడ చేతులు పట్టుకోవడం వచ్చింది, గద పట్టుకునే కాడ గద పట్టుకోవాల్సి వచ్చింది, కొట్లాడే కాడ కొట్లాడాల్సి వచ్చింది, ఉద్యమాలు చేసే కాడ ఉద్యమాలు చేయాల్సి వచ్చింది, యుద్ధం చేసే కాడ యుద్ధం చేయాల్సి వచ్చింది, తగలబడే కాడ తగలబడే పరిస్థితి వచ్చింది, చనిపోయే పరిస్థితి వస్తే చనిపోవాల్సి వచ్చింది, జైలు పోయే పరిస్థితి జైలు పోవాల్సి వచ్చింది. ఇన్ని జరిగినా సోదరత్వం వాళ్ళ మనసులో లేనప్పుడు వాళ్ళని ఏమని పిలవాలి? అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళను, దళితులను సమానంగా చూడని వాళ్ళను నేను బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అన్నాడు. బ్రాహ్మణులకు వ్యతిరేకం అనలే ఆనాడు, బ్రాహ్మణులకు వ్యతిరేకం అనలే, బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అన్నాడు. మరి నేను మాలందరికి వ్యతిరేకం కాదు, కానీ వర్గీకరణకు అడ్డు తగలే వాళ్ళందరూ ఖచ్చితంగా మనువాదులుగా మారిందని చెప్పడానికి అవకాశం ఉంది. 30 ఏళ్ళు ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వద్దాం. తదుపరి చర్యల్లో భాగంగా మనకి ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. తదుపరి చర్యల భాగంగా మనకి ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. అంటే దేశ ప్రధానమంత్రులు ఒప్పుకున్నా మేము ఒప్పుకోమంటాను, దేశ ప్రధానమంత్రులు ఒప్పుకున్నా మేము ఒప్పుకోమంటాను. ఇక ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ బాస్, సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ బాస్. ఆ చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ జరగాలని తీర్పు చెప్పింది. ఆయన డోంట్ కేర్ అంటారు, ఆయన డోంట్ కేర్ అంటారు. ఇదేం న్యాయం? ఒక 3 ఏళ్లలో అంబేద్కర్ కాలంలో అగ్రకులాలు ఒప్పుకుంటే ఇప్పటికీ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. 1-2 సంవత్సరాల్లో మండల్ కమిషన్ ఒప్పుకుంటే బీసీలకు రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. కానీ 30 ఏళ్ల పాటు దళితుల్లో 50 కులాలు ఒప్పుకుంటున్నాయి, కోరుకుంటున్నాయి. ఆయన మేము ఒప్పుకోమంటాం. దళితేతర మొత్తం తెలుగు సమాజం అంతా వర్గీకరణ కోరుకుంటుంది, మేము ఒప్పుకోమంటాను. తెలుగు నేల మీద దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీని వర్గీకరణ కోరుకుంటున్నాయి. దీని తర్వాతనే చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేశాడు. ఆ వర్గీకరణ మళ్ళీ అడ్డుకున్నారు. ఆ వర్గీకరణ అడ్డుకుంటే తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెడితే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మళ్ళీ ఉషా మేరా కమిషన్ వేసింది. ఈ ఉషా మేరా కమిషన్ చెప్పేసింది, ఏం చెప్పింది? ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన కాలం కొంతకాలం ఉన్నది. ఆ వర్గీకరణ జరిగినప్పుడే అన్ని కులాలకు న్యాయం జరిగింది. వర్గీకరణ రద్దయిన కాంచి మళ్ళీ మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఇతర కులాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి 80% ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లాంటి కమిషన్ పడితే ప్రతి రాష్ట్రంలో వర్గీకరణ జరగాలంటారు. ఎగ్జాంపుల్, ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకెళ్తున్న దశలో కర్ణాటక విస్తరించింది. కర్ణాటకలో కమిషన్ పడ్డది. ఆ కమిషన్ పేరు జస్టిస్ సదాశివన్ కమిషన్. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది అక్కడ కూడా. తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ పడ్డది. ఆడ వర్గీకరణ జరగాలని కోరుకున్నది. ఇప్పుడు వర్గీకరణ అమలు జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ పడ్డది. ఆడ వర్గీకరణ జరగాలని చెప్పింది. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డది. ఆడ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. మహారాష్ట్రలో లాహుజీ సాల్వే కమిటీ పడ్డది. ఆడ వర్గీకరణ జరగాలని చెప్పింది. అంటే ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ అవసరమా లేదని ఏ రాష్ట్రంలో కమిషన్ వేసినా ఎస్సీ వర్గీకరణ అవసరమే అని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇస్తున్నాయి. మాలలో కమిషన్ రిపోర్ట్లను కూడా ఒప్పుకోవట్లేదు. మేము ఒప్పుకోమంటాం. వాళ్ళు ఏ స్థాయిలో అడ్డం పడుతుందో మీకు గుర్తు చేయడం చెప్తుంది కదా. వాళ్ళు ఏ స్థాయిలో అడ్డం పడుతుందో మీకు గుర్తు చేయడం చెప్తుంది కదా. ఇక పోతే ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థ గురించే మాట్లాడుకుందాం. ఈ దేశానికి మొదటి పౌరుడు ఎవరు అంటే
రాష్ట్రపతి అంటాం. ఈ దేశానికి మొదటి పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి అంటాం. రాజ్యాంగ పరిరక్షకుడు ఎవరంటే రాష్ట్రపతి అంటాం. అట్లాంటి రాష్ట్రపతి దళితుడు ఉన్న సమయంలో, అట్లాంటి రాష్ట్రపతి ఒక దళితుడు ఉన్న సమయంలో కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణ జరగాల వద్దని ఒక రిపోర్ట్ అయిన దగ్గర పోతే, 99లో ఎస్సీ వర్గీకరణ జరగాల వద్దని రిపోర్ట్ అయిన దగ్గర పోతే ఆ రిపోర్టు మీద న్యాయమూర్తులందరినీ, న్యాయవాదులందరితో సలహా తీసుకొని అందరి అభిప్రాయం మేరకు ఆయన ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చేశారు. ఇది 99 డిసెంబర్ 2న గౌరవ ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పిన సిఫార్సు మేరకే 4 ఏళ్ళు మనకు వర్గీకరణ అమలు జరిగింది. ఆయన ఇచ్చిన సిఫార్సులను కూడా మళ్ళీ అడ్డం పడ్డారు. అడ్డం పడ్డ తర్వాత మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాం. ఆయన కమిషన్ వేశాడు, కానీ రిపోర్ట్ అమలు జరగలేదు. ఇప్పుడు ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాడు. మానవత్వంతో, సోదరత్వంతో ఆలోచించి ఇక మన మధ్య భిన్నాభిప్రాయాలతో పంచుకుందాం, అందరూ బాగుపడదామని ఒక ఆలోచనకు వస్తే 27 ఏళ్ల క్రితమే సమస్య పరిష్కారమే. కానీ వాళ్ళు స్వార్థపరులుగా వాళ్ళు మాత్రమే బతకాలి, బాగుపడాలి, ఇంకెవరు బాగుపడదు అనుకుంటారు. కాబట్టి 30 ఏళ్ళ పడుతుంది. అందరూ ఒకవైపు, వాళ్ళు ఒకవైపు. వాళ్ళు శక్తివంతులు కాబట్టి వాళ్ళు నిలబడుతున్నారు. అందరు ఒకవైపు. దళితుల్లో మాలలు తప్ప 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. చాలు, వాళ్ళు ఒక్కరు 58 కులాలు. రెండోది, ఇవాళ ఒక ముస్లిం సోదరుడు వచ్చాడు, అన్న మీ ఉద్యమానికి మద్దతుగా నేను వచ్చానని చెప్పి పాపం కిందికి పోయాడు. ఇక్కడ ఎస్టీలు ఉన్నారు, ఇక్కడ బీసీలు ఉన్నారు. వస్తున్నప్పుడు నాకు ఓసీలు కలిసి సంఘీభావం చెప్పేశారు. అంటే ఈ తెలుగు నేల మీద అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి. మనం మీటింగ్ పెడితే అన్ని వర్గాలు వచ్చి వేదిక పంచుకుంటాయి. కానీ మాలల మీటింగ్ వేదిక మీద మాలలు తప్ప ఇంకెవరు రారు కదా. మాలల వేదిక మీద మాలలు తప్ప ఇంకెవరు రారు కదా. ఇక్కడ మాల ఏతర దళిత కులాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఉన్న అవకాశం ఉన్న మేరకు. బీసీలు కనిపిస్తారు, ఓసీలు కనిపిస్తారు, మైనార్టీలు కనిపిస్తారు, అందరు కనిపిస్తారు. కానీ అక్కడ మాత్రం ఒకరే కనిపిస్తారు. అంటే సమాజం అంతా ఒకవైపు ఉన్నది, వాళ్ళొక వైపు ఉన్నది. దళితుల్లో 58 కులాలు ఒకవైపు, వాళ్ళొక వైపు. మొత్తం తెలుగు సమాజంలో అన్ని వర్గాలు ఒకవైపు, వాళ్ళొక వైపు. ఆయన మేము అడ్డుకుంటామంటాం. ఈ తెలుగు నేల మీద దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు మనకు అనుకూలం. ఈ తెలుగు నేల మీద దేశవ్యాప్తంగా మెజార్టీ పార్టీలు, ఈ దేశాన్ని రాష్ట్రాలను పరిపాలించే మెజార్టీ పార్టీలు మనకు అనుకున్నాం. అందుకు సాక్ష్యం మీ అందంగా చెప్తున్నా నేను. ఏ పార్టీలో లేనంత శాసించే శక్తి కాంగ్రెస్ పార్టీలో మాలనుకున్నది. మొదటి నుంచి ఉన్నది, మధ్యలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది. ఎగ్జాంపుల్ ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత జాతి యావత్తు మన దళితుల్లో మెజార్టీ కులాలు అందరూ కలిసి ఇక వర్గీకరణ జరగబోతుంది అనుకున్నా. మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక జాతి అంతా దళితుల్లో మెజార్టీ కులాలు పండుగ చేసుకున్నాయి. రెండోది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాక రేపో మాపో మా బిడ్డలు బాగుపడబోతున్నారని అనుకోవడానికి దారితీసింది. కానీ వెంటనే బ్రేక్లు వేశారు రేవంత్ రెడ్డి గారికి. ఎట్లా వేశారు? వెంటనే మల్లు రవి, మల్లుపట్టి విక్రమార్క ఇంటర్నల్గా ఢిల్లీకి వెళ్ళారు. వివేకు నాయకత్వంలో మాల లీడర్లు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళారు. వాళ్ళొకసారి వెళ్ళారు, వీళ్ళొకసారి వెళ్ళారు. వాళ్ళకు నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల కాబట్టి వర్గీకరణ విషయం రేవంత్ రెడ్డి గారు తొందరగా ప్రకటన చేశాడు. తొందరపడి అసెంబ్లీలో చేసిన ప్రకటన అమలు కాకుండా మీరు చూడండి, అని చెప్పి వాళ్ళు కలిసి వచ్చారు. మరి ఆయన నోటి నుంచి మాట రాలే. ఆయనే 2023 చేవెళ్ల డిక్లరేషన్లో వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిపోయాడు. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఖండించడానికి, వ్యతిరేకించడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన తర్వాత నాయకుడు అనబడుతున్న కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అయితే ఉన్నారో కేసీ వేణుగోపాల్ గారు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఏమున్నదంటే, ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మేము తొందరపడము, ఎస్సీ వర్గీకరణ విషయంలో
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు ముందుకు సాగద్దు, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు వర్గీకరణ విషయంలో ఎలాంటి ముందడుగేయద్దు, ఈ మాట రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది అని చెప్పి ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తుంది అనే మాట ఎందుకు అన్నాడు అంటే రేవంత్ రెడ్డి గారికి తొందరగా చేస్తా అన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డి గారే తొందరగా చేస్తాను, అందరికంటే ముందు చేస్తాను అన్నాడు కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నంత వరకు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు కూడా ముందుకేద్దానని చెప్పి మరి కేసీ వేణుగోపాల్ జాతీయ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నంత వరకు అని అన్నాడు కదా. మరి యూపీఏ చైర్పర్సన్ ఉషా మేర కమిషన్ వేసింది సోనియా గాంధీ గారే కదా. యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారే కదా. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాహుల్ గాంధీ గారు 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎడిటర్స్ మీట్ లో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుల హోదాలో మాట్లాడాడు కదా. 2018లో గద్వాల్ సభలో నేను కూడా వేదిక మీద ఉన్న ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, మా పార్టీ దానికి కట్టుబడి అని చెప్పి అధ్యక్షుల హోదాలో చెప్పిండు కదా. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరి మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుల హోదాలోనే ఎస్సీ వర్గీకరణ చేద్దామని డిక్లరేషన్ చేశాడు కదా. మరి ఇక జాతీయ కమిటీ అంటే ఇంకెవరు, మరిగా ఇంకెవరు ఆమోదం తీసుకోవాలా? అందరికంటే పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ చేసింది మీ ప్రభుత్వమే. ఉషా మేర కమిషన్ వేసింది యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఉన్నప్పుడే. ఉషా మేర కమిషన్ వేసింది మన్మోహన్ సింగ్ గారు. ఎస్సీ వర్గీకరణ చేద్దామని పదే మేనిఫెస్టో పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడిండు, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మల్లికార్జున ఖర్గే తీర్మానం చెప్పేశాడు. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకెళ్లొద్దని ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తానే మాట అనడం ఉద్దేశం ఏంటి? మరిగా వచ్చారు ఎస్సీ వర్గీకరణ మీద ఒక అడుగు ముందుకెళ్ళక ముందే మీరు ఉద్యోగాలన్నీ భర్తీ చేయమని చెప్పి ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేయమని ఒత్తిడి తీసుకురావడం వల్ల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఇచ్చిన మాట తప్పుకోవాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. మరి నోటిఫికేషన్లు వర్తింపజేయకుండానే వర్గీకరణ చేయకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసుకుంటూ పోయింది కదా. 11,000 టీచర్ పోస్టులో 1,600 పైగా ఎస్సీలకు వస్తే అందులో 70% మాదిగలకు మన దళిత వర్గాలకు రావాలి కదా. ఇప్పుడు 70% పోయి 20% కూడా మించలేదనే విషయం అర్థమవుతుంది కదా. అంటే వర్గీకరణ చేసినాకనే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తాడు? అంటే ఎవరు ఒత్తిడి ఉన్నట్టు? వాళ్ళ ఒత్తిడే కదా. ఒకవైపు జాప్యం చేసి ఎత్తుగాడలు, మరొక వైపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసుకునే ఎత్తుగాడలు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు. ఇట్లాంటప్పుడు మాదిగ బిడ్డలుగా ఎంతకాలం మౌనం ఉండాలి? ఇట్లాంటప్పుడు మాదిగ బిడ్డలుగా, మన బుడగ జంగాల బిడ్డలుగా, దళితుల మెజార్టీ బిడ్డలుగా ఎందుకు ఇంట్లో కూర్చోవాలి?